వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను టాప్ 5 ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ గురించి డిస్కస్ చేయబోతున్నాను. చాలా ఉంటాయి, సో నేను టాప్ 5 తీసుకొచ్చాను ఇక్కడ. సో ఫ్రంట్ ఎండ్ అంటే ఏంటి, చాలాసార్లు డిస్కస్ చేసాం. ఇప్పుడు మనం ఒక వెబ్సైట్ చూసాం, మనకు కనిపించేదంతా ఫ్రంట్ ఎండ్ అండి. లైక్ మొత్తం మనకు వెబ్సైట్లో కనిపించేంత ఫ్రంట్ ఎండ్. మనం డీటెయిల్స్ ఇవ్వడం కానీ బ్యాక్ ఎండ్లో మనం డీటెయిల్స్ స్టోర్ అవ్వడం డేటాబేస్లో కావచ్చు, అది బ్యాక్ ఎండ్ డేటాబేస్ ఉంటుంది. సో ఫ్రంట్ ఎండ్ ఇక్కడ ఓన్లీ నేను ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ గురించి మాట్లాడబోతున్నాను. ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్ మస్ట్ స్టే అప్డేటెడ్ విత్ ద ట్రెండ్స్ ఆఫ్ టెక్నాలజీస్ అండ్ ఫ్రేమ్వర్క్స్ అండ్ విచ్ వన్ టు యూస్ ఎఫిషియంట్ అండ్ ఫాస్టర్ డెవలప్మెంట్. ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్ అనేటివి ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుండాలి. ఈ ట్రెండ్కి తగ్గట్టు టెక్నాలజీస్ వస్తుంటాయి, ఫ్రేమ్వర్క్స్ వస్తుంటాయి. ఎప్పటికప్పుడు వాళ్ళు ఈ డెవలప్మెంట్లో లైక్ ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్లో చాలా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూనే ఉండాలి. సో నేను ఇక్కడ ఏం చేశాను, టాప్ 5 ఫ్రేమ్వర్క్స్ తీసుకొచ్చాను మీకోసం. సో చూసేద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి రియాక్ట్. రియాక్ట్ ఈజ్ ఏ జావా స్క్రిప్ట్ లైబ్రరీ ఫర్ క్రియేటింగ్ యూఐస్. సో మనకేమైంది, రియాక్ట్ అనేది జావా స్క్రిప్ట్ లైబ్రరీ. దీని దేనికోసం, యూజర్ ఇంటర్ఫేస్ క్రియేట్ చేయడానికి యూజ్ అవుతుంది. ఇట్ అలౌస్ డెవలపర్స్ టు క్రియేట్ రీయూజబుల్ కాంపోనెంట్స్. ఇది రీయూజబుల్ కాంపోనెంట్స్ చేయడానికి యూజ్ అవుతుంది డెవలపర్స్కి, క్రియేట్ చేయడానికి. తర్వాత మేకింగ్ ద డెవలప్మెంట్ ప్రాసెస్ మోర్ ఎఫిషియంట్. సో మన డెవలప్మెంట్ ప్రాసెస్ని కూడా చాలా ఎఫిషియంట్ వేలో తీసుకెళ్తుంది. ఇట్స్ ఆల్సో హైలీ అడాప్టబుల్. సో దేనికైనా అడాప్ట్ కాగలుగుతుంది ఇది. మేకింగ్ ఇట్ ఏ గుడ్ చాయిస్ ఫర్ లార్జ్ అండ్ కాంప్లెక్స్ ప్రాజెక్ట్స్. సో ఇది గుడ్ చాయిస్ ఫర్ లార్జ్ అండ్ కాంప్లెక్స్ ప్రాజెక్ట్స్కి. సో ఏ కంపెనీస్ యూజ్ చేస్తున్నాయి మరి రియాక్ట్ని? సో బ్లూంబర్గ్ కావచ్చు, ఫేస్బుక్ యూజ్ చేస్తుంది, ఊబర్ ఈట్స్ యూజ్ చేస్తుంది, ఇన్స్టాగ్రామ్ యూజ్ చేస్తుంది, స్కైప్ యూజ్ చేస్తుంది. సో అందుకే చాలా డిమాండ్ ఉంది. అందుకే ఇందులో మన టాప్ 5లో కూడా ఇది ఉంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి యాంగ్లర్. యాజ్ వీ ఆల్ నో, యాంగ్లర్ ఈజ్ ఏ జావా స్క్రిప్ట్ ఫ్రేమ్వర్క్ ఫర్ ఫ్రంట్ వెబ్ డెవలప్మెంట్. సో యాంగ్లర్ అనేది జావా స్క్రిప్ట్ ఫ్రేమ్వర్క్ అందరికి తెలిసిందే, అది మనం ఫ్రంట్ అండ్ వెబ్ డెవలప్మెంట్లో యూజ్ చేస్తున్నాం. యాంగ్లర్ ఈజ్ బెనిఫిషియల్ ఫర్ క్రియేటింగ్ కాంప్లెక్స్ అండ్ లార్జ్ స్కేల్ ప్రాజెక్ట్స్. సో యాంగ్లర్ దేనికి యూజ్ అవుతుంది, బెనిఫిషియల్ దేనికి, కాంప్లెక్స్ ఏదైనా ఉన్న లార్జ్ స్కేల్ ప్రాజెక్ట్ కూడా యూజ్ అవుతుంది. అండ్ ఈజ్ ఎ పాపులర్ చాయిస్ ఫర్ ఎంటర్ప్రైజ్ లెవెల్ అప్లికేషన్స్. ఎంటర్ప్రైజ్ లెవెల్ అప్లికేషన్స్ కూడా ఇది పాపులర్ చాయిస్ యాంగ్లర్ అనేది. సో వీటిని మరి ఏ టాప్ కంపెనీస్ యూజ్ చేస్తున్నాయంటే మైక్రోసాఫ్ట్ ఆఫీస్ కావచ్చు, తర్వాత డ్యూయస్ బ్యాంక్ కావచ్చు, తర్వాత మిక్స్చర్ కావచ్చు, జీమెయిల్ కావచ్చు, ఇవి యూజ్ చేస్తున్నాయి. తర్వాత థర్డ్ వన్ వచ్చేసి Vue.js. ఇట్స్ ఎ జావా స్క్రిప్ట్ ఫ్రేమ్వర్క్ దట్ వీ ఆల్ నో ఫర్ క్రియేటింగ్ యూజర్ ఇంటర్ఫేసెస్. సో జావా స్క్రిప్ట్ ఫ్రేమ్వర్క్ ఇది. సో ఇది ఎందుకు యూజ్ అవుతుంది, క్రియేటింగ్ యూజర్ ఇంటర్ఫేస్. ఇట్ ఈస్ సిమిలర్ టు రియాక్ట్. ఇది సిమిలర్ టు ఏంటి, రియాక్ట్. ఇన్ దట్ ఇట్ అలౌస్ ఫర్ ద క్రియేషన్ ఆఫ్ రీయూజబుల్ కంపోనెంట్స్. దాంట్లో మనం చూసాం ఫస్ట్ వన్ రియాక్ట్లో కూడా మనం రీయూజబుల్ కంపోనెంట్స్ క్రియేషన్ చేసుకోవచ్చు. సో ఇది కూడా అంతే. సో బట్ ఇట్ ఈస్ కన్సిడర్డ్ టు హ్యావ్ ఏ జెంట్లర్ లెర్నింగ్ టు కర్వ్. సో ఇదేంటి, కొద్దిగా జెంట్లర్ లెర్నింగ్ కర్వ్ ఉంటుంది, లైక్ కన్సిడర్ చేస్తాం దీన్ని. దాంట్లో ఏమో మనం ఓన్లీ రీయూజబుల్ కాంపోనెంట్స్. సో టాప్ కంపెనీస్ ఏంటి మరి, Vue.js యూజ్ చేసేది ఫేస్బుక్ కావచ్చు, నెట్ఫ్లిక్స్ యూజ్ చేస్తుంది, తర్వాత అడోబ్ యూజ్ చేస్తుంది. సో ఇలాంటి కంపెనీస్ చాలా ఇంకా యూజ్ చేస్తున్నాయి. సో ఇది. తర్వాత ఫోర్త్ వన్ వచ్చేసి Next.js. Next.js ఈజ్ ఏ జావా స్క్రిప్ట్ ఫ్రేమ్వర్క్ ఫర్ క్రియేటింగ్ సర్వర్ రెండరర్ రియాక్ట్ యాప్స్. సో ఈ Next.js అనేది జావా స్క్రిప్ట్ ఫ్రేమ్వర్క్ దేనికోసం, సర్వర్ రెండరర్ రియాక్ట్ యాప్స్ క్రియేట్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఇట్ ఈస్ బిల్ట్ ఆన్ రియాక్ట్ అండ్ వెబ్ ప్యాక్. సో ఇది దేనిపైన, ఇట్ ఈస్ బిల్ట్ ఆన్ రియాక్ట్ అండ్ వెబ్ ప్యాక్, అలౌయింగ్ డెవలపర్స్ టు క్రియేట్ SEO ఫ్రెండ్లీ అండ్ పర్ఫార్మెంట్ వెబ్ పేజెస్. సో డెవలపర్స్ దేనికి, SEO ఫ్రెండ్లీ అండ్ పర్ఫార్మెంట్ వెబ్ పేజెస్ క్రియేట్ చేయడానికి యూజ్ అవుతుంది. సో ఏ టాప్ కంపెనీస్ మరి Next.js యూజ్ చేస్తున్నాయంటే వాల్మార్ట్, యాపిల్, నైక్ కావచ్చు, నెట్ఫ్లిక్స్ కావచ్చు, టిక్ టాక్ లాంటి కంపెనీస్ ప్రముఖ కంపెనీలు యూజ్ చేస్తున్నాయి. ఇంకా చాలా ఉన్నాయి, మనం ఇక్కడ ఓన్లీ కొన్ని టాప్ కంపెనీస్ మాత్రమే చూస్తున్నాం. తర్వాత లాస్ట్ వన్ వచ్చేసి గట్స్బై. ఏంటిది, జావా స్క్రిప్ట్ ఫ్రేమ్వర్క్ ఫర్ బిల్డింగ్ స్టాటిక్ అండ్ ప్రోగ్రెసివ్ వెబ్ అప్లికేషన్స్. సో ఇది మనకు స్టాటిక్ అండ్ ప్రోగ్రెసివ్ వెబ్ అప్లికేషన్స్ బిల్డ్ చేయడానికి యూజ్ అవుతుంది. ఇట్ యూజెస్ రియాక్ట్ అండ్ GraphQL టు జనరేట్ స్టాటిక్ పేజెస్ డ్యూరింగ్ ద బిల్డ్ ప్రాసెస్. సో ఇట్ యూజెస్ రియాక్ట్ కావచ్చు, GraphQL టు జనరేట్ స్టాటిక్ పేజెస్. దేంట్లో డ్యూరింగ్ బిల్డింగ్ ప్రాసెస్లో మనకు బిల్డ్ ప్రాసెస్లో ఏమవుతుంది, రియాక్ట్ అయిన ఈ మనం చేసే టైంలో మనకు రియాక్ట్ అయిన GraphQL అనేది స్టాటిక్ పేజెస్ని జనరేట్ చేస్తాయి, విచ్ కెన్ లీడ్ టు ఇంప్రూవ్డ్ పర్ఫార్మెన్స్ అండ్ బెటర్ SEO. సో ఇవేం చేస్తుంది, మన పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అవుతుంది, అలాగే బెటర్ SEO కూడా అవుతుంది. సో మరి దీన్ని ఏ టాప్ కంపెనీస్ యూజ్ చేస్తున్నాయంటే స్నాప్చాట్, టిండర్లో, తర్వాత స్టాక్లో, తర్వాత రివోల్ట్. సో ఇలాంటి నేను ఇక్కడ టాప్ 5 మాత్రమే ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీ గురించి డిస్కస్ చేసాం. ఇంకా చాలా టెక్నాలజీస్ ఉంటాయి. మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్
తెలుగులో ఏ యూట్యూబ్ ఛానల్ అందించే విధంగా 40+ ఐటీ కోర్సెస్ మీకు ఫ్రీగా అందిస్తుంది. ఒకసారి 40 ఐటీ కోర్సెస్ ఇక్కడ ఉన్నాయి, మన ప్లేలిస్ట్ ఉంటుంది, ఒకసారి మీరు ఫ్రీగా నేర్చుకోవచ్చు ఇక్కడ 40+ ఐటీ కోర్సెస్. అలాగే మన pythonlife.in వెబ్సైట్కి వెళ్ళండి, అక్కడ మనం పేడ్ కోర్సెస్ ఏమేమి ఉన్నాయో చూసుకోవచ్చు. సో ప్రజెంట్ అయితే మనం పైథాన్ రికార్డెడ్ కంటెంట్ అవైలబుల్గా ఉంది, మిగతా కోర్సెస్ కూడా అక్కడ చూడండి. సో ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ 1999కి అందిస్తున్నాం, రికార్డెడ్ కంటెంట్. తర్వాత ఎవరికైతే మనీ ఇబ్బందిగా ఉంటుందో వాళ్ళకి ఈఎంఐ ఆప్షన్ కూడా అవైలబుల్గా ఉంది. సో ఈఎంఐ ఆప్షన్ ద్వారా కూడా మీరు ఈ కోర్సును పర్చేజ్ చేయొచ్చు. 24/7 కమ్యూనిటీ సపోర్ట్ ఉంటుంది, తెలుగులో టీచ్ చేశారు, 200 అవర్స్ ప్లస్ రికార్డెడ్ కంటెంట్ ఉంటుంది, లైఫ్ టైం యాక్సెస్ ఉంటుంది. సో మీకు సిలబస్ చెక్ చేసుకోండి ఒకసారి, మీకు సూటబుల్ అవుతుందా చూడండి. అలాగే కామెంట్లో డెమో లింక్ ఉంటుంది, చూడండి, నచ్చితేనే జాయిన్ కండి.